ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, తెలుగులో తామర అని పిలుస్తారు. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. నెంబర్ 1, తడి వల్ల అండ్ చెమట వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. సో డైలీ 2 టైమ్స్ బాత్ కంపల్సరీగా చేయాలి. నెంబర్ 2, ఒకరి నుండి ఒకరికి డైరెక్ట్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ద్వారా కానీ, సేమ్ సోప్స్ అండ్ టవల్స్ షేర్ చేసుకోవడం వల్ల కానీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎవరి సోప్స్ అండ్ టవల్స్ వాళ్ళు సపరేట్గా యూజ్ చేస్తే ఈ ఇన్ఫెక్షన్ పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. నెంబర్ 3, జీన్స్ ప్యాంట్స్ లాంటి టైట్ బట్టలు ధరించడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో లూజ్ కాటన్ బట్టలు ధరించడం మంచిది. నెంబర్ 4, జాలిమ్ లోషన్ కానీ, ఫోర్డామ్ క్రీమ్ కానీ, పాండామ్ క్రీమ్ కానీ ఏదైనా స్టిరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ వాడడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఈ క్రీమ్స్ వల్ల స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. నెంబర్ 5, క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేసిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 10 to 15 డేస్లో ఇన్ఫెక్షన్ చాలా ఫాస్ట్గా తగ్గినట్టు అనిపిస్తుంది. తగ్గిపోయింది కదా అనుకొని ట్రీట్మెంట్ మధ్యలో ఆపొద్దు. అలా ఆపడం వల్ల నెక్స్ట్ టైం ఇన్ఫెక్షన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది అండ్ ట్రీట్మెంట్ కూడా డిఫికల్ట్ అవుతుంది.